పేపర్ లో వార్తలు మస్తు వార్తలు వచ్చినాయండి. విఆర్ఓలపై వేటు వేశారు. వ్యవస్థని రద్దుకు విఆర్ఓల వ్యవస్థ రద్దుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆమోదం కూడా లభించింది. రేపు అసెంబ్లీ ముందుకి కొత్త రెవెన్యూ యాక్ట్ రాబోతోంది. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా గుడ్ మార్నింగ్ తెలంగాణ డిస్కషన్ లో చాలా మంది ఫాలో అయ్యి ఉంటారు. సో వెలుగు పేపర్ లో దాని గురించి ఏమొచ్చిందో నేను చెప్తాను. అండ్ పేద దేశాలకు కరోనా టీకా. సో పేద దేశాలకు కూడా కరోనా టీకా అందేలాగా యూనిసెఫ్ ముందుకు వచ్చింది. దానికి సంబంధించిన వార్త చూద్దాం. కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, గెలిచేది మనమే అంటున్నారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ లో నేను ఆయన చేసిన కామెంట్స్ కి సంబంధించిన వార్త చూద్దాం. దీంతో పాటు స్టూడెంట్లపై ఒత్తిడి తగ్గుతుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై ప్రధాని మోడీ ఒత్తిడి తగ్గిస్తాం స్టూడెంట్ల మీద, అట్లానే రూపకల్పన చేస్తాం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అని చెప్పన్నారు. దీంతో పాటు ఎట్లా జరిగింది నిన్న అసెంబ్లీ ఫస్ట్ డే, కరోనా చాలా విషయాల్లో మార్పు తీసుకొచ్చింది. అట్లానే అసెంబ్లీలో కూడా అలై బలై లేవు, షేక్ హ్యాండ్స్ లేవు, ఏం లేవు. అందరు దూరం నుంచి ఒకళ్ళు చూసి ఒకళ్ళు నవ్వుకుని స్మైల్ చేసుకుని, ఆ స్మైల్ కూడా మాస్క్ వెనకాల స్మైల్. సో ఇట్లా కొత్తగా అసెంబ్లీ స్టార్ట్ అయింది. అండ్ కంగనా రనౌత్ ఫైర్ బ్రాండ్ బాలీవుడ్ యాక్ట్రెస్, ఆమెకు Y+ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ డెసిషన్ తీసుకుంది. ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్ వార్తలు ఉన్నాయి. ఇలాంటి బోలెడన్ని వార్తలు తీసుకుని వెలుగు పేపర్ తో నేను వచ్చేసాను. మీరు కూడా వచ్చేయండి. V6 ఫేస్బుక్ పేజ్ లోకి లాగిన్ అయ్యి షేర్ కొట్టండి, ఫోన్ పక్కన పెట్టండి, మిగిలిందంతా నేను చూసుకుంటాను. చలో ఠీక్. నేను స్టార్ట్ చేస్తున్నా, మీరైతే షేర్ కొట్టండి. విఆర్ఓలపై వేటు, వ్యవస్థ రద్దుకు కేబినెట్ ఆమోదం, రేపు అసెంబ్లీ ముందుకు కొత్త రెవెన్యూ యాక్ట్. కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ ఏంటంటే ఊర్లలో సెలబ్రేషన్స్ చేయడం చెప్పన్నారు. సర్కార్ కొత్త రెవెన్యూ యాక్ట్ తీసుకొస్తున్న సందర్భంగా ప్రజలు, పార్టీ శ్రేణులు అందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకోవాలి. రెవెన్యూ శాఖకి పట్టిన అవినీతి చీడ మొత్తం కూడా విరగడైపోయింది అని చెప్పి ఆయన అంటున్నారు. ఆ శాఖలో పెద్ద ఎత్తున పేరుకుపోయిన అవినీతి అక్రమాలు నిర్మూలించడానికి కొత్త చట్టమే మార్గం. పూర్తిగా ప్రక్షాళన చేస్తూ ఈ కొత్త చట్టం రూపొందించామని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్న రాష్ట్ర సర్కార్ మొత్తంగా విఆర్ఓల వ్యవస్థనే రద్దు చేస్తుంది. దీంతో పాటు పట్టాదారు పాస్బుక్ల జారీ, నాలా పన్ను వసూలు కూడా మార్చేస్తూ కేబినెట్ లో ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది అని చెప్పి మనం చూస్తున్నాం బ్యానర్ ఐటమ్ లో. దీనికన్నా ముందు సోమవారం పొద్దున్నే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా భూముల రికార్డులు కానీ మొత్తం రిజిస్ట్రేషన్ కి సంబంధించి అన్ని పనులు కూడా ఆపేయాలని చెప్పి ఆదేశాలు వచ్చాయి. అన్ని పనులు ఆపేసింది. విఆర్ఓల దగ్గర ఉన్న అన్ని భూముల రికార్డులు కానీ వీటన్నిటికి సంబంధించి ఫైల్స్ ని హడావుడిగా స్వాధీనం చేసుకుని సీజ్ చేసేసింది కూడా. అసలు ఏం జరుగుతుందని చెప్పి అందరూ కూడా మొత్తం ఉత్కంఠకు గురైన పరిస్థితి. కొత్తగా రిజిస్ట్రేషన్స్ ఏవి చేయకుండా మధ్యాహ్నం నుంచే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని కూడా మూసేసింది. స్టాఫ్ అందరికీ కూడా కంటిన్యూస్ సెలవులు ఇచ్చేసిందండి. మళ్ళీ చెప్పేంత వరకు సెలవులే అని చెప్పి సెలవులు ఇచ్చేసింది. తహసీల్దార్ల భూముల రికార్డులో మార్పులు చేయకుండా ధరణి వెబ్సైట్ ని కూడా లాక్ చేసేసింది. సో సాయంత్రం కేబినెట్ భేటీ జరిగింది. అందులో విఆర్ఓ వ్యవస్థ రద్దు, ఇతర బిల్లుల్ని కూడా ఓకే చేసింది. రేపు స్వయంగా సీఎం కేసీఆర్ ఈ కొత్త రెవెన్యూ చట్టం బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. దీని మీద ఆయన సుదీర్ఘంగా మాట్లాడే ఛాన్స్ కూడా ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా 5088 మంది విఆర్ఓలు ఉన్నారండి ప్రస్తుతం. వీళ్ళందరినీ కూడా అగ్రికల్చర్ అండ్ పంచాయతీరాజ్ శాఖల్లో వీళ్ళ సేవలు వినియోగించుకునేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఆ శాఖల్లో ఈ విఆర్ఓల్ని విలీనం చేయబోతున్నారని చెప్పి చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 23,000 మంది విఆర్ఏలు ఉన్నారు. మరి వీళ్ళని ఏ శాఖలో కొనసాగిస్తారనేది ఇంకా తెలియాల్సింది. దీంతో పాటు కేబినెట్ నిన్న మరికొన్ని బిల్లులు కూడా ఓకే చేసింది. తెలంగాణ GST యాక్ట్ 2017 సవరణ బిల్లుకి కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2020కి ఆమోదం తెలిపింది. ఇది తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ 2020కి, ఇది తెలంగాణ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్, తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్ట్ 1956 సవరణ బిల్లు, ఇది తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్ట్ 1972 సవరణ బిల్లు. వీటన్నిటికీ కూడా నిన్న కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి. ఇక విఆర్ఓల వ్యవస్థకు సంబంధించి మన లోకల్ పేజీలో ఇండెప్త్ చూద్దాం. అదే పేజ్ లో పేద దేశాలకు కరోనా టీకా కొనుగోలు సప్లై బాధ్యత తీసుకుంటామని చెప్పి యూనిసెఫ్ చెప్పిందండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆపరేషన్ కి యూనిసెఫ్ ముందుకు వచ్చింది అని చెప్పి మనం చూస్తున్నాం. మామూలుగా యూనిసెఫ్ ఇలాంటి వాటికి అంటే వ్యాక్సినేషన్స్ కి సంబంధించి అన్ని దేశాలకి వ్యాక్సినేషన్స్ పంపిణీ చేయడంలో ఇందులో యూనిసెఫ్ ఎప్పుడు కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో మరొకసారి కరోనా వ్యాక్సిన్లు అందరికీ కూడా అందేలాగా చూడడానికి యూనిసెఫ్ ముందుకు వచ్చింది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే 92 పేద దేశాలకు వాటిని అందించేందుకు ప్రత్యేకమైన ఆపరేషన్ ప్రారంభించనున్నట్లుగా యూనిసెఫ్ నిన్న ట్విట్టర్ లో ప్రకటించిన పరిస్థితి. అన్ని దేశాలకు సురక్షితమైన కరోనా వ్యాక్సిన్లు త్వరగానే అందేలాగా పనిచేయబోతున్నట్లుగా చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, గవి సంస్థలు ఏర్పాటు చేసిన కోవాక్స్ గ్లోబల్ వ్యాక్సిన్ ఫెసిలిటీ, రివాల్వింగ్ ఫండ్ ఆఫ్ పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ తో కలిసి ఈ వ్యాక్సిన్ల కొనుగోలు కానీ వాటి సప్లైకి సంబంధించి నాయకత్వం వహించనున్నట్లుగా యూనిసెఫ్ తెలిపింది. యూనిసెఫ్ ప్రతి సంవత్సరం కూడా 200 కోట్ల డోసుల వ్యాక్సిన్స్ ని కొనుగోలు చేస్తూ ఆల్మోస్ట్ ఒక 100 దేశాలకు పంపిణీ చేస్తూ ఉంటుంది. సో బలమైన నెట్వర్క్ ఉంది. సో కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి సప్లై లో కూడా ఈ నెట్వర్క్ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి కూడా యూనిసెఫ్
చెప్తున్న పరిస్థితి. సో దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ న్యూస్. అండ్ కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, గెలిచేది మనమే, అస్సలు ప్రతిపక్షాలని పట్టించుకునే వద్దని చెప్పి సీఎం కేసీఆర్ నిన్న టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ లో మాట్లాడిన పరిస్థితి. జిహెచ్ఎంసీలో 103 సీట్లు గెలుస్తామని చెప్పి అంటున్నారు. దుబ్బాకలో అయితే అసలు డౌటే లేదు, 1,00,000 మెజార్టీ వస్తుందని కూడా చెప్తున్నారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ అని చెప్పి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో టైం వచ్చినప్పుడు గ్యారంటీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పి ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేకు చెప్పాకే మంత్రులు నియోజకవర్గాలకు వెళ్ళాలి అని చెప్పి కూడా చెప్పారండి. సో సరిగా పనిచేయని వాళ్ళకి టికెట్లు కట్ చేస్తాం, అందులో డౌటే లేదని చెప్పన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభావం అసలు లేనే లేదు, కాంగ్రెస్ అయితే రోజు రోజుకి బలహీన పడిపోతుందని చెప్పి కూడా నేను ఆయన టీఆర్ఎస్ఎల్పీలో మాట్లాడారు. సో ఈ రెండు పార్టీలు కూడా పెద్దగా పట్టించుకోకర్లేదని చెప్పి కూడా శ్రేణులకి గైడ్ చేశారు. అండ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, దుబ్బాక బై ఎలక్షన్స్ లో ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలిచి తీరుతుంది. కాంగ్రెస్ బీజేపీల నేతలు ఏదేదో వాగుతుంటారో వారి మాటలు పట్టించుకోవద్దని చెప్పి కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి అండి. సో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ కి ఎదురే లేదని చెప్పి ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అండ్ నిన్న 1.5 గంటల పాటు జరిగింది ఈ సమావేశం. ఇందులో కేసీఆర్ మాట్లాడారు. రెండు కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా మనం చేసే పనులని వాటిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి, ఆ రెండు పార్టీని పెద్దగా పట్టించుకోకర్లేదని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. దాని గురించి మనం లోకల్ పేజీలో వార్తలు చూద్దాం. సెకండ్ పేజ్ కి వస్తే విఆర్ఓలపై వేటు. సో 2 కొత్త బిల్లులు, 10 సవరణలు, కేబినెట్ నిర్ణయాలు. విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిన బిల్లుని రాష్ట్ర కేబినెట్ ఆమోదించిందండి. రెవెన్యూ శాఖ ప్రక్షాళన, ఇతర అంశాలకు సంబంధించిన బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. సో రైతులకి పట్టాదారు పాస్బుక్ల జారీలో కొత్త విధానాన్ని తీసుకొచ్చే బిల్లు, గ్రామాల్లో అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కు మార్చే అధికారాన్ని పంచాయతీలకి కల్పించే సవరణ బిల్లుల్ని కూడా ఆమోదించిందని చెప్పి మనం చూస్తున్నాం. ప్రగతి భవన్ లో నిన్న కేసీఆర్ నేతృత్వంలో కేబినెట్ భేటీ అయి ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది. ఈ 2 కొత్త బిల్లులతో పాటు 10 సవరణ బిల్లులు కూడా ఆమోదించారు, ఇందాక చెప్పాను కదా. ఇక రెవెన్యూలో 2 బిల్లులు. ఇన్నాళ్ళు కూడా గ్రామ స్థాయిలో భూ రికార్డులను పర్యవేక్షించిన విఆర్ఓ వ్యవస్థ రద్దుకు రూపొందించిన ది తెలంగాణ అబాలిషన్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ 2020 బిల్లుకు కేబినెట్ ఓకే చెప్పింది. రైతులకు ఇక పాస్ పుస్తకాల జారీలో అవినీతికి ఆస్కారం లేకుండా రూపొందించిన ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ 2020 బిల్లును కూడా ఆమోదించింది. సో గ్రామాల్లో అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కి మార్చే అధికారాన్ని కూడా పంచాయతీలకి కల్పిస్తూ డెసిషన్ తీసుకుందని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూసినాం. రెవెన్యూ ఫైల్ అన్ని సీజ్. కొత్త రెవెన్యూ యాక్ట్ కి ముందు సర్కార్ నిన్న చకచక యాక్షన్ తీసుకున్న పరిస్థితి. రాష్ట్రంలో భూములు రిజిస్ట్రేషన్లకు సంబంధించి అన్ని పనులు కూడా ఒక్కసారిగా ఆగిపోయిన పరిస్థితి. కొత్త రెవెన్యూ చట్టం తెస్తుండడంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు అన్ని కూడా బంద్ పెట్టిన పరిస్థితి. విఆర్ఓల దగ్గర ఉన్న మొత్తం రెవెన్యూ రికార్డ్స్ అన్నిటినీ కూడా సీజ్ చేసేసింది. కలెక్టర్లను ఈ మేరకు ఆదేశించింది కూడా నిన్న మార్నింగ్. పగటి కల్లా కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ఆపేసింది. ధరణి వెబ్సైట్ ద్వారా తహసీల్దారులు భూముల మ్యూటేషన్ చేయకుండా లాగిన్ ని కూడా నిలిపేసింది. సో కొత్త చట్టం తీసుకొస్తున్న నేపథ్యంలో మళ్ళీ తహసీల్దార్లు ఏమి చేంజెస్ చేయకుండా, అంటే భూ రికార్డులు అవి ఏమి ట్యాంపర్ చేయకుండా ఉండడం కోసం ఇట్లా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వీటన్నిటి మీద కూడా ఒక పెద్ద చర్చ ఏం జరుగుతోంది అని చెప్పి అంతా ఒక ఉద్యోగుల్లో తీవ్ర కలకలం అయితే రేగింది. వీళ్ళందరూ కూడా ఉద్యోగ సంఘాల నేతలకి ఫోన్లు చేసి ఎంక్వైరీ చేసి తెలుసుకున్న పరిస్థితి, ఏం జరుగుతోంది, ఎందుకు ఇట్లా ఆపేశారు సడన్ గా అని చెప్పి. సో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ రికార్డులు అన్ని కూడా సీజ్ చేశారు, రిజిస్ట్రేషన్లు అన్ని బంద్. అయితే ఎవరైతే ఇప్పటికే చలానాలు చెల్లించిన వారికి సోమవారం, అంటే నిన్న ఒక్కరోజు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది. సో చాలా మంది చలానాలు కట్టిన వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులకి క్యూ కట్టిన పరిస్థితి. సో దీనికి సంబంధించి నిన్నంతా కూడా హడావుడి నెలకొందని చెప్పి మనం చూసినాం. ఇక విఆర్ఓ తహసీల్దార్ ఆఫీసులకి రైతులు అయితే క్యూ కట్టారండి. విఆర్ఓల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకున్నారనే వార్తలు రాగానే పట్టదారు పాస్బుక్ లో తప్పులు దొరికిన వారు కానీ, లేకపోతే కొత్త పాస్బుక్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆందోళన పడ్డారు. తహసీల్దార్ విఆర్ఓల ఆఫీసులకి మొత్తం క్యూ కట్టారు. ఎక్కడి దాకా వచ్చింది మా పని అని చెప్పి ఆరా తీసే పనిలో పడ్డారు అని చెప్పి మనం చూసినాం. అగ్రికల్చర్, పిఆర్, మున్సిపల్ శాఖలో విలీనం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 7,172 విఆర్ఓ పోస్టులు ఉండగా 5,088 మంది పనిచేస్తున్నారండి. మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో ఉన్న విఆర్ఓలని రెవెన్యూ శాఖ నుంచి తప్పించి వ్యవసాయం, పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఈ ఏ డిపార్ట్మెంట్ ని ఎంచుకోవాలనే ఆప్షన్ ఉద్యోగులకే ఇవ్వబోతున్నారు అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 23,000 మంది విఆర్ఏలను ఏ శాఖల పరిధిలోకి తెస్తారనేది ఇంకా చేయాల్సిన అంశం. ఇది రేపు సభ ముందుకు రాబోతుంది కొత్త రెవెన్యూ బిల్లు. 2 ఏళ్లుగా ఆల్మోస్ట్, ఎందుకంటే విపరీతంగా రెవెన్యూ శాఖలో అవినీతి పేరుకుపోయింది, ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతున్నారు. అత్యంత అవినీతి శాఖ ఏదైనా ఉందంటే అది రెవెన్యూ శాఖ అని చెప్పి ఎన్నోసార్లు సీఎం కేసీఆర్ స్వయంగా మాట్లాడే పరిస్థితి. సో ఒక 2 years గా దీని మీద చర్చ నడుస్తూనే ఉంది కొత్త రెవెన్యూ యాక్ట్ కి సంబంధించి, రెవెన్యూ బిల్ కి సంబంధించి. సో రేపు నిన్న ఆల్రెడీ కేబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి రేపు స్వయంగా దీన్ని సభలో ప్రవేశపెట్టుకుంటున్నారు సీఎం కేసీఆర్.
ఈ దఫా సమావేశాల్లో రెవెన్యూ బిల్లు పైనే సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో 25 అంశాలపై సర్కార్ను నిలదీద్దామని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డెసిషన్ తీసుకున్నారండి. నిన్న సిఎల్పి నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సిఎల్పి సమావేశం జరిగింది. అనేక ఇష్యూస్ రాష్ట్రంలో పట్టి పీడిస్తున్న అనేక ఇష్యూస్, కరోనా కేసులు కానీ, నదీ జలాల వివాదం కానీ, ఉద్యోగాల భర్తీ కానీ, కొత్త సచివాలయ నిర్మాణం కానీ, మొత్తం ఇలాంటి అనేక ఇష్యూస్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, హైదరాబాద్ లో రోడ్ల నిర్మాణం, వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వ తప్పిదాలు, వీటన్నిటి మీద ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ బీసీ జాబితాలోకి మరో 17 కులాలు. సో బీసీ జాబితాలోకి మరో 17 కులాలను చేరుస్తూ నిన్న కేబినెట్ ఆమోదం తెలిపింది. బీసీఏలో 13 కులాలు, బీసీడీలో 4 కులాలు చేర్చారండి కొత్తగా. దీనిపై అధికారికంగా జీవో రావాలి. కులాల చేరికతో బీసీఏలో కొత్తగా 28,402 మంది జనాభా, బీసీడీలో 15,409 జనాభా చేరినట్లయితే, సో కొత్తగా చేర్చిన 17 కులాలు అద్దపు వారు, బాగోతుల, బయల్కమర, ఓడే, సన్నాయోళ్ళు, శ్రీ క్షత్రియ, రామజోగి, తెరచీరల, ఇట్లా అనేక వాటిని బీసీ జాబితాలోకి చేర్చిన పరిస్థితి. సో బీసీ కమిషన్ సిఫార్సు మేరకే చేర్చాలని చెప్పి ఎప్పటి నుంచో వీళ్ళు దరఖాస్తు చేసుకున్నాయి. సో అన్ని ఆధారాలు సమర్పించాలని చెప్పి ఆయా కుల సంఘాల నాయకుడిని కమిషన్ కోరింది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఈ 17 కులాల్ని బీసీలో చేర్చుతూ డెసిషన్ తీసుకున్నారు. సో ఈ 17 కులాల్ని బీసీలో చేర్చడంపై ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య చెప్పారు. అయితే ఇదే టైంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ కూడా పెంచాలని చెప్పి ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. ఇక షేక్ హ్యాండ్స్ లేవు, అలై బలై లేదు. సో అసెంబ్లీ సమావేశాల తీరుని మార్చేసింది కరోనా అని చెప్పి మనం యాచ్ కూడా చూస్తున్నాం. చాలా సీరియస్ వాతావరణంలో సభ జరిగింది. మామూలుగా అసెంబ్లీ సమావేశాలు అంటేనే ఒక రకమైన కోలాహల వాతావరణం జనరల్ గా కనిపిస్తుంటుంది. మామూలుగా ఏంటంటే పార్టీల నాయకులు, ఆ తర్వాత మీడియా పాయింట్స్ దగ్గర హడావుడి, లేకపోతే లాబీలో ఆఫ్ ది రికార్డ్ మీడియాతో ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ చెప్పే ముచ్చట్లు, ఇట్లా మొత్తం కూడా అసెంబ్లీ సమావేశాలు అనగానే అదొక డిఫరెంట్ అట్మాస్ఫియర్ లో జరుగుతుంటాయి. బట్ ఈసారి కరోనా వీటన్నిటిని కూడా మార్చేసిందని చెప్పి మనం చూస్తున్నాం. పార్టీలతో సంబంధం లేకుండా నేతల షేక్ హ్యాండ్స్ కానీ, ఆలింగనాలు కానీ ఏమీ లేవు. జోష్ లేదు, జోకులు లేవు, ఏం లేవు. మనిషికి 6 అడుగుల దూరం మాత్రం ఖచ్చితంగా కనిపించిన పరిస్థితి. ఒక్కో సీటుకు ఒక్కరే కూర్చున్నారు. వాళ్ళ సీట్ల నుంచి మొత్తం సమావేశాలు అయ్యేంత వరకు కూడా ఎవరు కదలని పరిస్థితి. మొత్తం కోవిడ్ రూల్స్ ప్రకారమే ఎక్కడికక్కడ థర్మల్ గన్స్ పెట్టి టెంపరేచర్ చెక్ చేస్తూ, ఇంక్లూడింగ్ మీడియా, గ్యాలరీలో మీడియాకి పర్మిషన్ పెట్టారు. సో మీడియా పర్సన్స్ కూడా అలో చేయడానికి కూడా మొత్తం అందరినీ కూడా చెక్ చేసి పంపించారని చెప్పి మనం చూస్తున్నాం. మొత్తం ఈ ప్రెస్ గ్యాలరీతో పాటు విఐపి అండ్ విజిటర్స్ గ్యాలరీలో కూడా మీడియాకి సీట్లు కేటాయించిన పరిస్థితి. సో హౌస్ లో ఒక్కో సభ్యుడి మధ్య 6 అడుగుల దూరం ఖచ్చితంగా పాటించారు. అందరూ కూడా మాస్కులు, శానిటైజర్లు ఇవన్నీ కూడా తెచ్చుకున్నారు. వీళ్ళందరికీ కోవిడ్ కిట్ ని కూడా అందించిన పరిస్థితి. సర్జికల్ మాస్క్ సిరిషెల్లతో కేసీఆర్. సో సర్జికల్ మాస్క్ పెట్టుకుని మెడలో సిరిషెల్ల వేసుకుని సభలోకి ఎంట్రీ ఇచ్చారు కేసీఆర్. ఆ తర్వాత సభలోకి వచ్చిన తర్వాత మాత్రం మాస్క్ తీశారు. మాట్లాడేటప్పుడు మాత్రం ఆ షెల్ల చుట్టుకుని ముఖానికి మాట్లాడిన పరిస్థితి. ముక్కుకి నోటికి అడ్డం పెట్టుకుని మాట్లాడారు. మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ వీళ్ళిద్దరు మాత్రమే మాట్లాడేటప్పుడు మాస్క్ ఉంచుకొని మాట్లాడారు. మిగిలిన వాళ్ళందరూ మాట్లాడుతున్న టైంలో మాస్క్ తీసేసి మాట్లాడిన పరిస్థితి. కోవిడ్ తో హరీష్ దూరం అయ్యారు. మనందరికి తెలుసు. హరీష్ రావుకి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన సమావేశాలకి దూరంగా ఉన్నారు. కరోనా నుంచి కోలుకునే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఫస్ట్ డే రాలేదు. తర్వాత ప్రభుత్వ విప్ బొంగిడి సునీత కోలుకున్నారు కరోనా నుంచి. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వీళ్ళిద్దరూ సంతాప తీర్మానాలపై చర్చలో పాల్గొన్నారని చెప్పి చూస్తున్నాం. మీడియా పాయింట్ మాత్రం వెలవెలిపోయిందండి. మొత్తం సందడిగా ఉండేది. బట్ అక్కడ అనుమతి లేకపోవడంతో మొత్తం వెలవెలిపోయింది. ఒక లైవ్ టెలికాస్ట్ చేసే సిబ్బంది, ఒక 4-5 పోలీసులు తప్ప అక్కడ ఎవరు కనిపించలేదు. అసెంబ్లీ లాబీలతో పాటు లెజిస్లేటివ్ పార్టీ ఆఫీసుల్లో కూడా మీడియాని అనుమతించని పరిస్థితి. 5 ఎమ్మెల్యేలు మాత్రం అబ్సెంట్ అయ్యారు. టీఆర్ఎస్ కి చెందిన 4 ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కి చెందిన 1 ఎమ్మెల్యే రాలేదు. హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, కాంగ్రెస్ నేత భద్రాచల ఎమ్మెల్యే పొదెం వీరయ్య వీళ్ళు వివిధ కారణాల వల్ల సభకి రాని పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. నెక్స్ట్ పేజ్ అసెంబ్లీ 18 రోజులు. సో నిన్న బీఎస్సీ సమావేశం జరిగింది. అసెంబ్లీ అండ్ మండలి రెండు కూడా 18 రోజులు సమావేశం అవ్వాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. ఈ నెల 28 వరకు సమావేశాలు జరగబోతున్నాయి. మధ్యలో ఒక 4 రోజులు సెలవు, అంటే 2 సెకండ్ సాటర్డేలు, 2 సండే, ఒక సెకండ్ సాటర్డే, ఆ తర్వాత 2 సండేలు, ఇట్లా ఒక 4 రోజులు మాత్రం సెలవులు వచ్చాయి. 12 సెకండ్ సాటర్డే, తర్వాత 13 సండే, 20, 27 ఈ 2 తేదీల్లో ఆదివారాలు వచ్చాయి. సో ఆ సందర్భంగా సెలవు ఉంటుంది. మిగిలిన అన్ని రోజులు కూడా సమావేశాలు జరుగుతాయని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. 28 వరకు. నిన్న సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. సోలిపేట రామలింగారెడ్డి అంటే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంబంధించి.
సో దాని తర్వాత సభ వాయిదా పడింది. ఆ తర్వాతనే బిఎస్సి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంఐఎం, కాంగ్రెస్ పక్ష నాయకులు కూడా హాజరైన పరిస్థితి. రెవెన్యూ యాక్ట్ ని ఈ సమావేశాల్లో పెడతామని చెప్పి సీఎం చెప్పారు. పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వాలనే అంశం మీద ఇవాళ తీర్మానం పెట్టి చర్చిస్తాం సుదీర్ఘంగా అని చెప్పి కూడా చెప్పారు. 16 అంశాలపై షార్ట్ డిస్కషన్ చేస్తామని చెప్పి సీఎం ప్రతిపాదించిన పరిస్థితి. ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించడానికి ఎన్ని రోజులైనా సరే సమావేశం అవుతామని చెప్పి కూడా మరొకసారి అన్నారు. అయితే భట్టి విక్రమార్క అన్నారు, ప్రతిసారి ఇట్లానే అంటారు, మీదే ఏకపక్షంగా మాట్లాడేసుకుంటారు, మాకు కనీసం మా వాయిస్ వినిపించే ప్రయత్నం కూడా సరిగా చేయనివ్వరు, మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుని మీ ఎజెండా అంతా చెప్పేసుకున్న తర్వాత సమావేశాలు వాయిదా వేసి వెళ్ళిపోతారని చెప్పి ఆయన అన్న పరిస్థితి. గొంతు నొక్కుతున్నారు, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని చెప్పి ఆయన మాట్లాడారు. ఈ రెవెన్యూ చట్టం రెడీ చేయడానికి మీకు ఎంత టైం పట్టిందని చెప్పి బిఎస్సి భేటీలో ఆయన సీఎం కేసీఆర్ ని ప్రశ్నిస్తే 3 ఏళ్లు పట్టిందని చెప్పి ఆయన అన్నారు. మీకు 3 ఏళ్లు పట్టింది అది తయారు చేయడానికి, ఓన్లీ 3 రోజుల దాని మీద చర్చ, దాని మీద విస్తృతంగా చర్చించాలి, మరింత టైం దానికి కేటాయించండి అని చెప్పి కూడా భట్టి చెప్పిన పరిస్థితి. ఎన్ని రోజులైనా చర్చిద్దామని చెప్పి ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నారు. బట్ మళ్ళీ ఎన్ని రోజులైనా చర్చకి సిద్ధం అని చెప్పి అంటారు, ఆ తర్వాత దాన్ని ఏం పట్టించుకోరని చెప్పి కూడా భట్టి అన్న పరిస్థితి. సో రెవెన్యూ బిల్లుపై స్టడీకి 4 రోజులు సమయం ఇస్తారు. రేపు ప్రవేశపెట్టిన తర్వాత ఒక 4 రోజులు టైం ఇచ్చి ఆ తర్వాత దీని మీద చర్చ ఉంటుంది సభలో. మండలి కూడా 28 దాకా జరుగుతుందండి. సో సక్రమంగా సభను నిర్వహించేందుకు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా బిఎస్సి సమావేశంలో సీఎం కేసీఆర్ కోరారు. దానికి సంబంధించిన వార్త అండి. 800 మందితో సెక్యూరిటీ, అసెంబ్లీ దగ్గర మొత్తం 3 అంచెల భద్రత కనిపించిందండి. 3 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు కూడా కనిపించాయి. పోలీసులకి కరోనా టెస్టులు, ఎక్కడైతే వాళ్ళు విధులు నిర్వహిస్తున్న పోలీసులందరికీ కూడా కరోనా టెస్టులు చేశారో ఒక 3కి పాజిటివ్ వచ్చింది. సో వాళ్ళందరినీ కూడా ఇంటికి తరలించిన పరిస్థితి. సో విఆర్ఓ అవుట్ సోర్సింగ్, ప్రజా సంఘాలు అసెంబ్లీని ముట్టడించే అవకాశాలు ఉన్నాయి అన్న వార్తల నేపథ్యంలో 800 మందితో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీ ఏర్పాటు చేశారని చెప్పి చూస్తున్నాం. అండ్ తెలంగాణ చరిత్రలో ప్రణబ్ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు. సో నిన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సంతాప తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు సీఎం కేసీఆర్. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో మన దేశం శిఖర సమానుడైన వ్యక్తిని కోల్పోయింది అని చెప్పి అన్నారు. 50 ఏళ్లు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా తెలంగాణ డిమాండ్ పై అందరినీ ఒప్పించి రాష్ట్రపతి హోదాలో బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. ఖచ్చితంగా ఆయన మన రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతారని చెప్పి సీఎం కేసీఆర్ మాట్లాడారు. కేసీఆర్ పై రాజగోపాల్ రెడ్డి పొగడ్తలని చెప్పి మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తీర్మానంలో సీఎం మాట్లాడిన అంశాలతో ఏకీభవిస్తున్నానని చెప్పి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పదవుల్ని త్యాగం చేసిన వ్యక్తి కేసీఆర్ అని చెప్పి ఆయన ప్రశంసించిన పరిస్థితి. సో ప్రణబ్ మృతి దేశానికి, కాంగ్రెస్ కు తీరని లోటు అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. అండ్ ప్రణబ్ కి కౌన్సిల్ కూడా నివాళులు అర్పించింది. అయితే ఈ సందర్భంగా కౌన్సిల్ లో కాకా ప్రస్తావన వచ్చిందండి. ప్రణబ్ ముఖర్జీ సంతాప తీర్మానం సందర్భంగా టిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి కాకా ప్రస్తావన తీసుకొచ్చారు. తెలంగాణ కోసం వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలందరూ కూడా ప్రణబ్ ను కలిసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణని వైఎస్ఆర్ అడ్డుకుంటున్నారు, చంద్రబాబు లేఖ ఇచ్చినా సరే వైఎస్ డబుల్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి కాంగ్రెస్ నేతలందరూ కూడా అప్పట్లో ప్రణబ్ ని కలిసినప్పుడు స్వయంగా ప్రణబ్ చెప్పారు అని చెప్పి కూడా ఫరూక్ హుస్సేన్ గుర్తు చేసుకున్నారు. కాకా సారథ్యంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసి తెలంగాణ ఏర్పాటు కృషి చేయాలని చెప్పి కోరాం. వైఎస్ఆర్ అంగీకరించట్లేదని చెప్పి మన్మోహన్ అంటే, నిర్ణయం తీసుకోవాల్సింది మీరే కదా, ఆయన ఎవరు అసలు అడ్డుకోవడానికి, వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్వయంగా కాకా ప్రధాని మన్మోహన్ తో చెప్పారు అని చెప్పి కూడా ఫరూక్ హుస్సేన్ గుర్తు చేసుకున్న పరిస్థితి. సో కౌన్సిల్ లో కాకా ప్రస్తావన వచ్చింది. దానికి సంబంధించిన వార్త. నా ఊహకందని విషాదం అని చెప్పి ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటు అని చెప్పి ఆయన సంతాప తీర్మానం సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెడతానని చెప్పి నేను కల్లో కూడా ఊహించలేదు, నా ఊహకందని విషాదం ఇది అని చెప్పి కూడా కేసీఆర్ మాట్లాడారు. దుబ్బాకకే కాదు ఆయన మృతి మొత్తం తెలంగాణకి తీరని లోటు అని చెప్పి కూడా ఆయన మాట్లాడే పరిస్థితి. కాళోజీ నా సమక్షంలో వరకట్నం లేకుండా రామలింగారెడ్డి స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నారని చెప్పి కూడా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. బాధతో సంతాప తీర్మానం ప్రవేశపెడుతున్నానని చెప్పి కూడా ఆయన అన్నారు. దానికి సంబంధించిన వార్త. ఆయన గెలిచేది మనమే. సో నిన్న టిఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ జరిగింది. కేంద్రాన్ని పాలిస్తున్న బీజేపీ తప్పుల్ని ఎత్తి చూపడంలో కాంగ్రెస్ పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పి సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. అండ్ రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది, కానీ అవేవి కూడా సఫలం కావు అని చెప్పి ఆయన ఈ సందర్భంగా మాట్లాడిన పరిస్థితి. తమ సర్కార్ గత పాలకుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తోంది, వీటన్నిటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పి కూడా శ్రేణులకు చెప్పారు. జీహెచ్ఎంసీలో డెఫినెట్లీ మనకే అనుకూలంగా ఉంది, బీజేపీ ఎఫెక్ట్ పెద్దగా ఉండదు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో అని చెప్పి కూడా కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ అయితే పూర్తిగా బలహీనపడిపోయింది, అన్ని పరిస్థితులు మనకే అనుకూలంగా ఉన్నాయి, 103 సీట్లు మనమే గెలుస్తాం, అయినా సరే అలర్ట్ గా ఉండాలని చెప్పి ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. 1,00,000 మెజార్టీతో దుబ్బాక బై ఎలక్షన్స్ లో గెలుపు మనదే అని చెప్పి కూడా అన్నారు. అక్కడ అసలు ప్రతిపక్షాలు పోటీ చేయడం కూడా
వేస్ట్ అని చెప్పి కూడా కామెంట్ చేశారు. టైం వచ్చినప్పుడు చెప్పే వెళ్తా, కేంద్ర రాజకీయాల్లో ఖచ్చితంగా శూన్యత ఉంది, వెళ్తాను, ఇంకా చాలా పథకాలు పెట్టొచ్చు కేంద్రంలో, బట్ అవేమీ పట్టించుకుంటలేదు, వెళ్తాను, బట్ చెప్పే వెళ్తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే ఇక్కడ నేను చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పి కూడా కేసీఆర్ మాట్లాడారు. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుని అప్పుడే వెళ్తానని చెప్పి కూడా ఆయన అన్నారు. సోషల్ మీడియా యాంటీగా మారిందని చెప్పి కూడా నేను టీఆర్ఎస్ ఎల్పీ భేటీలో కేసీఆర్ మాట్లాడారండి. దుబ్బాక ఉప ఎన్నిక, త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని సీఎం ప్రస్తావించారు. ప్రభుత్వానికి సంబంధించి సోషల్ మీడియా కాస్త యాంటీ సోషల్ మీడియాగా మారిపోయిందని చెప్పి కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. ఇదేంటంటే సోషల్ మీడియాను కట్టడి చేసే వ్యవస్థ ఉంటే బాగుంటుందని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో దానికి సంబంధించిన వార్త. అండ్ పనిచేయని ఎమ్మెల్యేలకు టికెట్ కట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మాట్లాడారండి. ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం, నో డౌట్ ఇన్ దాట్. నియోజకవర్గంలో వారికి ఎక్కువ ప్రయారిటీ కూడా ఇచ్చాం. ఇంత చేసినా సరే ఒకవేళ సక్రమంగా పని చేయకపోతే వాళ్ళకి టికెట్లు కట్ చేసే విషయంలో కూడా ఎక్కడ వెనకాడమని చెప్పి సీఎం కేసీఆర్ శుతిమెత్తగా హెచ్చరించారు. కేంద్రం ఇబ్బంది పెడుతోంది కావాలనే రాష్ట్రాలని అని చెప్పి కూడా ఆయన అంటున్నారండి. ఎంత సపోర్ట్ చేసినా సరే రాష్ట్రం మీద కేంద్రం వివక్ష చూపిస్తోందని చెప్పి అన్నారు. ఎన్నో ఇబ్బందులు వచ్చే లాక్డౌన్ తో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. కరోనా కట్టడి విషయంలో కేంద్రానికి సరైన ఎజెండా లేకుండా పోయింది, అందుకే ఎంతో మంది కాలినడక నా సొంతోళ్ళకి పోయిన పరిస్థితి అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. తెలంగాణ మరో కోనసీమ కాబోతోంది ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. అండ్ అదే పేజీలో జీఎస్టీ బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారండి. నిన్న జీఎస్టీకి సంబంధించి రాష్ట్రాలకు బకాయి పడ్డ మొత్తాలన్నింటినీ చెల్లిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. రాష్ట్రాల జీఎస్టీ కలెక్షన్ల లోటును కూడా తామే భర్తీ చేస్తామని చెప్పి ఆమె హామీ ఇచ్చిన పరిస్థితి. 97,000 కోట్లను వెంటనే చెల్లిస్తా, మిగతా మొత్తాల చెల్లింపుపై ఈ నెల 19న జరిగే జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా నిర్మలా సీతారామన్ చెప్పిన పరిస్థితి. సో దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే, నెక్స్ట్ పేజ్ లో భైంసా నిందితులకే సర్కార్ సపోర్ట్. అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు టీఆర్ఎస్ హిందువుల్ని పట్టించుకుంటలే. నిన్న బండి సంజయ్ బీజేపీ స్టేట్ చీఫ్ విమర్శించారు. ఓట్ల కోసం ఒక వర్గానికి సీఎం కొమ్ము కాస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. తులాభారం ద్వారా వచ్చిన డబ్బుతో భైంసాలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సాయం చేయాలని చెప్పి పార్టీ శ్రేణులు డిసైడ్ చేసుకుని ఆ తులాభారం కార్యక్రమం నిర్వహించిన పరిస్థితి. సో సీఎం కేసీఆర్ ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పి సంజయ్ విమర్శించారు. హిందూ సమాజంపై మానవత్వం చూపకుండా మానవ మృగంలా వ్యవహరిస్తున్నారు అని చెప్పి కూడా మండిపడ్డ పరిస్థితి. భైంసా అల్లర్లలో ఎవరైతే హిందువులు బాధితులయ్యారో వాళ్ళకి అండగా నిలవాల్సిన ప్రభుత్వం దాడులకి పాల్పడ్డ ఎంఐఎం గూండాలకి కొమ్ము కాస్తోందని చెప్పి ఆయన తీవ్రంగా ఫైర్ అయిన పరిస్థితి. అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు టీఆర్ఎస్ రెండూ కూడా హిందువులను అస్సలు పట్టించుకుంటలేదు అని చెప్పి ఆయన విమర్శించారు. బాధితులు చెట్లు టెంట్ల కింద బతుకుతున్నారు, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారు హిందువులు. హిందువుల్ని ఆదుకోవడానికి అందరూ కూడా ఏకం కావాల్సిన టైం వచ్చింది అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. సర్కార్ తరఫున పాపం వాళ్ళకి ఎలాంటి సాయం అందలేదు. గూండాలు వాళ్ళు ఎవరైతే అకృత్యాలకు పాల్పడుతున్నారో ఆ గూండాల్ని ఎదిరించిన పాపానికి హిందూ యువకుల్ని జైలుకు పంపించిన చరిత్ర కూడా ఈ సర్కార్దే అని చెప్పి ఆయన విమర్శించిన పరిస్థితి. ఎవరి దయాదాక్షిణ్యాల కోసం ఎదురు చూసే పరిస్థితుల్లో హిందూ సమాజం లేదు అని చెప్పి ఆయన అన్నారు. అండ్ రజాకార్ల అకృత్యాలకు సాక్ష్యంగా నిలిచిన గ్రామాలు సందర్శించబోతున్నారని చెప్పి చెప్పారు. ఇవాళ రేపు టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఆనాడు రజాకార్ల అకృత్యాలకు సాక్ష్యంగా నిలిచిన గ్రామాలను కూడా సందర్శించబోతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీలో సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన కొందరు బీజేపీలో చేరారండి. అండ్ దాడులు ఆనవాయితీగా మారాయి. భైంసాలో ప్రతి సంవత్సరం కూడా హిందువులపై దాడులు జరగడం ఒక ఆనవాయితీగా మారిపోయిందని చెప్పి కూడా బండి సంజయ్ అన్నారు. అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాలు హిందువులకి న్యాయం చేసేందుకు ఒక్కడు కూడా ముందుకు కదలని పరిస్థితి అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు. అమాయక హిందువులపై దాడి చేసిన వారిపై కఠినంగా వ్యవహరించాల్సింది పోయి నిందితులకే కొమ్ము కాస్తున్నారు ప్రభుత్వ పెద్దలు అని చెప్పి కూడా మాట్లాడే పరిస్థితి. అండ్ విమోచన సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా డిమాండ్ చేస్తూ వస్తుంది బీజేపీ. ఇప్పుడు గవర్నర్ కి బండి సంజయ్ లెటర్ కూడా రాశారు. తెలంగాణ సెప్టెంబర్ 17 ప్రాముఖ్యతను మొత్తం ఆయన ప్రస్తావిస్తూ అధికారికంగా నిర్వహించేలా చూడాలని చెప్పి కూడా గవర్నర్ కి విజ్ఞప్తి చేసిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. అండ్ రామచంద్రమౌళికి కాళోజీ పురస్కారం. ప్రజాకవి పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా కాళోజీ పురస్కారాన్ని ఇస్తూ ఉంటుంది. ఈసారి వరంగల్ కు చెందిన ప్రముఖ కవి, కథా రచయిత రామచంద్రమౌళికి ఇవ్వనున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నామండి. సెప్టెంబర్ 9 తెలంగాణ ఏర్పాటయ్యాక కాళోజీ ప్రజాకవి కాళోజీ పేరిట ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 9న కవులు రచయితలకి అవార్డుని ఇస్తున్నారు. సో ఈసారి అవార్డు రామచంద్రమౌళికి ఇవ్వబోతున్నారని చెప్పి చూస్తున్నాం. ఈయన రామచంద్రమౌళి వరంగల్ పాలిటెక్నిక్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా చేసి రిటైర్ అయ్యారు. కవిగా, కథా రచయితగా, నావలిస్ట్ గా చాలా ప్రసిద్ధి చెందారు. దీపశిఖ, స్మృతిధార, అంతర్దహనం, అంతర, అసంపూర్ణ వంటి కవితా సంకలనాలు
ఆయన వెలువరించారని చెప్పి మనం ఈ ఆటకాలో చూస్తున్నాం. నెంబర్ పనిచేయకపోతే హెల్ప్ లైన్ ఎట్లా అవుతుందని చెప్పి హైకోర్టు క్వశ్చన్ చేసిందండి. 104 హెల్ప్ లైన్ ఇచ్చాము అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. ఎక్కడ అది అసలు పని చేయకపోతే అది హెల్ప్ లైన్ అవుతుంది, హెల్ప్ లైన్ ఎట్లా అవుతుంది అని చెప్పి కూడా సూటిగా క్వశ్చన్ చేసిన పరిస్థితి. ఈ కరోనాకి సంబంధించి కొన్ని బిల్స్ పడ్డాయి. మెయిన్ గా 104 నెంబర్ గురించి కానీ ఇట్లా ట్రీట్మెంట్ కి టెస్ట్లు ట్రీట్మెంట్లు చేయడం లేదు, కరోనా సిమ్టమ్స్ ఉన్నా అని చెప్పి ఇట్లాంటి కొన్ని పిటిషన్స్ మీద నిన్న హైకోర్టు విచారించింది. దానికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. సో 104 ఏర్పాటు చేసిన తర్వాత దానికి ఎవరైనా ఫోన్ చేస్తే ఆన్సర్ చేసే వ్యక్తులు చాలా నెమ్మదిగా అవతల పర్సన్ కి ఎంతో ఉత్కంఠతో ఎంతో భయాందోళనతో ఫోన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి సర్ది చెప్పేలాగా వాళ్ళలో ధైర్యం నింపేలాగా మాట్లాడే వ్యక్తులు ఉండాలి. అసలు పనిచేయని నెంబర్ హెల్ప్ లైన్ నెంబర్ ఎట్లా అవుతుందని చెప్పి కూడా హైకోర్టు క్వశ్చన్ చేసింది. అండ్ ఫోన్ చేసిన వారితో ఖచ్చితంగా మర్యాదగా మాట్లాడాలని చెప్పి కూడా సూచించింది. రిజల్ట్ కాదు వైరల్ లోడ్ ఎంతో చెప్పాలి అని చెప్పి కూడా ఒక బిల్ పడిందండి. యూరోపియన్ జర్నల్స్ కథనాల ప్రకారం వైరల్ లోడ్ ఎక్కువ ఉన్న వాళ్ళను ఐసోలేషన్ లో ఉంచితేనే కరోనా కట్టడి అవుతుందని చెప్పి అడ్వకేట్ తీగల రాంప్రసాద్ ఈ బిల్లో పేర్కొన్న పరిస్థితి. సో సైకిల్ థ్రెషోల్డ్ వాల్యూ 24 ఉంటే కరోనా సిమ్టమ్స్ 8 రోజుల పాటు కొద్దిగానే కనిపిస్తాయి. ఈ విషయం టెస్ట్ చేయించుకున్న వ్యక్తి కనుక చెప్తే వాళ్ళు కాస్త ఆందోళన చెందకుండా ఉంటారని చెప్పి ఈ పిటిషన్ ఆయన పేర్కొన్నారు. సో రిజల్ట్ పాజిటివ్ నెగిటివ్ అని కాకుండా వైరల్ లోడ్ ఎంత అన్న డీటెయిల్స్ కనుక పేషెంట్ కి చెప్తే మరింత ఈజీగా ఉంటుంది, ఆ మేరకు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి కూడా ఆయన కోరారు. దానికి సంబంధించిన వార్త. అండ్ ఎల్ఆర్ఎస్ ని వినియోగించుకోవడం చెప్పి మంత్రి కేటీఆర్ చెప్తున్నారు ప్రజలకి. దీనిపై అంటే ఇప్పటిదాకా పట్టణాలు గ్రామాల్లో అనధికార లేఅవుట్స్ లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు అక్టోబర్ 15 వరకు కూడా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పారు. ఇది ఒక మంచి అవకాశం, దీన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి కూడా ఆయన ప్రజల్ని కోరుతున్నారు. అండ్ అదే పేజ్ లో అరుణాచల్ మేము గుర్తించలే, అది మా దక్షిణ టిబెట్ లో ఒక భాగం. మరొకసారి చైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిందండి. అరుణాచల్ యువకుల కిడ్నాప్ సంగతి అసలు మాకు తెలియదు అండ్ అరుణాచల్ ప్రదేశ్ ని మేము ఎప్పుడు గుర్తించలేదు, అది ఖచ్చితంగా మా దక్షిణ టిబెట్ లో ఒక భాగం అని చెప్పి చైనా విదేశాంగ శాఖ స్పోక్స్ పర్సన్ ఝావో లిజియాన్ ప్రకటనలు చేసినట్లుగా అక్కడి మీడియా అక్కడి ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. సో అది మా సౌత్ టిబెట్ రీజియన్ లో భాగం అని చెప్పి కవింపు ప్రకటన చేసింది డ్రాగన్ కంట్రీ అని చెప్పి మనం ఆర్టికల్ చూస్తున్నాం. అసలు అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో బోర్డర్ దాటిన 5 యువకుల్ని చైనీస్ మిలిటరీ కిడ్నాప్ చేసిందనే అంశంపై మా దగ్గర ఎలాంటి సమాచారం లేదు అని చెప్పి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. మన ఆర్మీ ఇదివరకే చైనీస్ ఆర్మీకి హాట్ లైన్ మెసేజ్ పంపగా అక్కడి నుంచి ఎలాంటి బదులు రాలేదు. మే నెల నుంచి కూడా ఎల్ఏసీ వెంబడ తూర్పు లడాక్ లో ఎల్ఏసీ వెంబడ మే నెల నుంచి చైనీస్ ఆర్మీ తరచూ కూడా ఆక్రమణలకు పాల్పడుతూ ఉండడంతో బోర్డర్ వద్ద టెన్షన్ నెలకొన్న పరిస్థితి మనకు తెలిసిందే. దీని మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి, మరోవైపు కవింపు చర్యలు కూడా కొనసాగుతూనే ఉన్న పరిస్థితి. అయితే మన వాళ్ళు మాత్రం మానవత్వం చాటుకున్నారండి. చైనాకు చిన్న జడల బర్రెలను అప్పగించారని చెప్పి చూస్తున్నాం. ఆగస్ట్ 31న చైనా నుంచి ఎల్ఏసీ దాటి అరుణాచల్ ప్రదేశ్ లోకి వచ్చిన 13 జడల బర్రెలు 4 దూడల్ని మన సైనికులు నిన్న బోర్డర్ వద్ద చైనీస్ అధికారులకు అప్పగించారు. చైనీస్ అధికారులు థ్యాంక్స్ కూడా చెప్పారు. అలాగే దారి తప్పి సిక్కిం లోకి వచ్చిన 3 చైనీలకు కూడా మన సైనికులు సాయం చేసి వెనక్కి పంపించారని చెప్పి చూస్తున్నాం. మనం ఇట్లా చేస్తుంటే వాళ్ళు మాత్రం అరుణాచల్ మేము గుర్తించలేదు అని చెప్పి కవింపు స్టేట్మెంట్స్ ఇస్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. అండ్ ఏపీలో 5 లక్షలు దాటిన కరోనా కేసులు. సో ఒకరోజే 58,187 టెస్టులు చేశారు. 8,368 కేసులు వచ్చినట్లుగా హెల్త్ బులెటిన్ లో చెప్పారు. ఒక్కరోజే 70 మంది చనిపోయారండి. సో అక్కడ 5 లక్షలు దాటిపోయే కరోనా కేసులు. దీనికి సంబంధించిన వార్త. అండ్ కరోనా పేషెంట్ల నగలు ఫోన్లు ఎత్తుకెళ్తున్నారు. గాంధీలో కొంతమంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది నిర్వాహకం నిన్న మనం కొంచెం చెప్పుకున్నాం. సో ఇంత దారుణంగా కరోనా నోడల్ సెంటర్ గాంధీ ఎంతో చాలా క్రిటికల్ కండిషన్ లో చాలా వరీయింగ్ సిచ్యుయేషన్ లో గాంధీకి వస్తూ ఉంటారు పేషెంట్స్. ఇలాంటి వాళ్ళ నగలు ఫోన్లు ఎత్తుకెళ్తున్నారు. ఇప్పటి వరకు 6 పేషెంట్ల బంగారు వెండి నగలు ఫోన్లు దోచుకున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్ ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉండదు. అసలు ఇది మానవత్వం అనేదే లేదా, వీళ్ళని దోచుకోవడం ఏంటని చెప్పి స్వయంగా గాంధీ సూపరింటెండెంట్ రాజారావు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అసలు సీరియస్ కండిషన్ లో ఇక్కడికి వస్తారు, అలాంటి వాళ్ళకి మనం భరోసా ఇవ్వాలి. అలా ఇవ్వాల్సింది పోయి పీపీఈ కిట్ లో ఉన్న మనల్ని ఎవరు గుర్తుపడతారులే అనే ఇదిలో ఇలాంటి దొంగతనాలకి వాటికి పాల్పడడం ఏంటని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అయితే అవుట్ పోస్ట్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. సో 6 పేషెంట్ల నగలు ఫోన్లు పోయినట్లు కంప్లైంట్ వచ్చింది. అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న 3 అనుమానితులను అదుపులోకి తీసుకుని చిలకలగూడ పోలీసులు విచారిస్తున్నారండి. నైట్ షిఫ్ట్ లో పనిచేస్తున్న వారి వివరాలు కూడా తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. ఇక మన రాష్ట్రంలో కొత్త కేసులు 1802. శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు చేసిన టెస్టులు. నిన్న హెల్త్ బులెటిన్ లో ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 36,593 మందికి టెస్టులు చేస్తే 1802 పాజిటివ్ కేసులు వచ్చాయని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 245 ఉంటే జిల్లాల్లో 1557 కేసులు వచ్చినట్లుగా చెప్పారు. సో 1,42,000 మన దగ్గర కరోనా పాజిటివ్ కేసులు చేరిన పరిస్థితి.
సో మొత్తం టెస్టులు ఇప్పటిదాకా 17,66,982 చేసినట్లుగా కూడా చెప్పారు. ఆదివారం రోజు 9 మంది చనిపోయారు. సో మరణాల సంఖ్య 895 చేరింది అని చెప్పి కూడా హెల్త్ బులెటిన్ లో చూపించారు. ఇక దేశంలో కొత్త కేసులు 74,215 అండి. సో మొత్తం కేసులు 42,76,777. మరణాలు 1,122 మరణాలు. మొత్తం మరణాలు కూడా 72,000కు చేరుకున్నాయి. 72,809 మరణాలు. సో ఇది కరోనా అప్డేట్స్ కి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వద్దాం. నెక్స్ట్ పేజ్ కి వస్తే ఇయర్ ఎండ్ దాకా ఇంటి నుంచే. సో ఐటీ ఎంప్లాయీస్ కి డిసెంబర్ వరకు వర్క్ ఫ్రం హోమ్ అని చెప్పి మనం చూస్తున్నాం. వైరస్ భయంతో ఆఫీస్ కి రాలేమని చెప్పి చాలా మంది ఎంప్లాయీస్ స్వయంగా చెప్తున్న పరిస్థితి. ఆల్మోస్ట్ అన్లాక్ 4 వచ్చినా మామూలుగా చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ కి కూడా రిలాక్సేషన్స్ ఎత్తేసి ఇంకా ఆఫీస్ కి రమ్మంటారని చెప్పి అందరూ అనుకున్నారు. బట్ ఏంటంటే ఐటీ వాళ్ళు కూడా ఎందుకు ఇప్పుడే అన్న ఆలోచన చేస్తున్నారు. ఇంకో చాలా మంది ఎంప్లాయీస్ కూడా వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా వద్దు, సేఫ్ గా మేము ఇంట్లోనే ఉండి వర్క్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. కన్వీనియంట్ గా ఉందని చెప్పి కూడా చాలా మంది ఎంప్లాయీస్ చెప్తుండడంతో చాలా ఐటీ ఆఫీసులు సెప్టెంబర్ ఎండింగ్ వరకు పొడిగించే, మరికొన్ని అయితే డిసెంబర్ ఎండింగ్ వరకు, అంటే ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు కూడా వర్క్ ఫ్రం హోమ్ కే పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా డిసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సో ఈ పెద్ద కంపెనీల బాటలోనే చిన్న ఐటీ కంపెనీలు కూడా నడవబోతున్నట్లుగా తెలుస్తోంది. కంపెనీస్ కూడా మేము ఇంటి నుంచే వర్క్ చేస్తాం, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ లో టెన్షన్ ఉంది, మేము ఆఫీస్కి వెళ్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో అని చెప్పి. సో ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి మాకు వర్క్ ఫ్రం హోమ్ కి వీలు కల్పించండి అని చెప్పి ఎంప్లాయీస్ కూడా అడుగుతున్నారు. కాబట్టి కంపెనీలు కూడా ఓకే చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పి చూస్తున్నాం. వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు అందరూ. అయితే వ్యాక్సిన్ వచ్చినా సరే ఒక 50% మందిని వర్క్ ఫ్రం హోమే పర్మనెంట్ గా ఉంచాలని చెప్పి కూడా ఐటీ కంపెనీలు ఆలోచన చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన వార్త. ఇక రోడ్డు మీద చెత్త ఎత్తి ఇంట్లో ముందు పోశారు. అసలు మున్సిపల్ సిబ్బంది నిజంగా కొంతమందికి బుద్ధి రావాలంటే ఇట్లానే చేయాలేమో అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ వార్త ఇది. మామూలుగా పాపం మున్సిపల్ సిబ్బంది ఇండ్లలోని చెత్తను తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ లో పారబోస్తారు కదా. అయితే పెద్దంబర్పేటలో హౌసింగ్ బోర్డు కాలనీలో కొంతమంది ఇంట్లోని చెత్తని మున్సిపల్ వెహికల్ కి ఇవ్వకుండా రోడ్డు మీద గానీ ఓపెన్ ప్లేస్ లో గానీ వేస్తున్నారు. అధికారులు గానీ అక్కడ కౌన్సిలర్ గానీ ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు వినలేదు. సో విసిగెత్తి వీళ్ళు ఏం చేశారంటే అలా పోసిన చెత్తని మున్సిపల్ సిబ్బంది కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి కలిసి ఎత్తి ఆయా ఇళ్ల ముందు పారబోశారు. ఇకనైనా చెత్తను బుట్టలో వేసి శానిటేషన్ కార్మికులకు అందించాలని చెప్పిన పరిస్థితి. సో ఎంతసేపు మనం చెత్త ఎత్తట్లేదు అది ఇది అని చెప్పి మనం మున్సిపల్ సిబ్బందిని కానీ లేకపోతే అధికారులు కానీ లేకపోతే గవర్నమెంట్ ని కానీ తిట్టేసుకుంటూ ఉంటాం. బట్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ అన్ ఇండివిజువల్ మనం ఏం చేస్తున్నాం, మనం బాధ్యతగా ప్రవర్తిస్తున్నామా లేదా అని చెప్పి కూడా చాలా మంది ఆలోచించుకోరు. సో అలాంటి వాళ్ళకి బాధ్యతని గుర్తు చేసే ప్రయత్నం చేశారు అక్కడ సిబ్బంది. దానికి సంబంధించిన వార్త. అండ్ 920 ట్రిప్పుల్లో 19,000 మంది జర్నీ. సో మెట్రో స్టార్ట్ అయింది. మెట్రో ఫస్ట్ డే రెస్పాన్స్ పెద్దగా కనిపించలేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఎందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి ఓన్ వెహికల్స్ లో వెళ్తున్న పరిస్థితి. సో రెస్పాన్స్ పెద్దగా కనిపించలేదని చెప్పి మనం చూస్తున్నాం. 4 నెలల తర్వాత మెట్రో స్టార్ట్ అయింది. బట్ ప్యాసింజర్స్ లేక స్టేషన్స్ అన్ని వెలవెలబోయని చెప్పి చూస్తున్నాం. మార్నింగ్ 7 నుంచి 12 వరకు 120 ట్రిప్పులు తిప్పారండి. సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు 800 ట్రిప్పులు తిప్పారు. మొత్తం ఇన్ని ట్రిప్పుల్లో కూడా 19,000 మంది జర్నీ చేసినట్టుగా అధికారులు చెప్పారు. పీక్ అవర్స్ లో కూడా మామూలుగా పీక్ అవర్స్ లో కిటకిటకిటలు ఆడిపోతాయి స్టేషన్స్ కానీ ట్రైన్స్ కానీ, బట్ పెద్దగా ఏం కనిపించలేదు అని చెప్పి మనం యాక్ట్లో చూస్తున్నాం. ఎక్కువ దూరం ఉండే ఎల్బీ నగర్ మియాపూర్ కారిడర్ లో 27 స్టేషన్స్ లో భరత్ నగర్ మూసాపేట్ స్టేషన్ మినహా అన్నింటినీ కూడా ఓపెన్ చేశారు. ఒక్కో ట్రైన్ లో 300 మంది ప్రయాణించేలాగా మెట్రో సీటింగ్ అరేంజ్మెంట్ కానీ స్టాండింగ్ ఏర్పాట్లు, ఎక్కడెక్కడ నిలబడాలో అక్కడ కూడా మార్కింగ్ చేశారు. ఆ మార్క్ ఉన్న చోటే నిలబడాలి, ఒకరికొకరు తాకుతూ నిలబడకుండా. సో 50 మంది కూడా ప్రయాణించలేదు. 300 మంది అనుకుంటే 50 మంది కూడా ప్రయాణించలేదు ఒక్కో ట్రైన్ లో అని చెప్పి మనం చూస్తున్నాం. సో ఎక్కువ మంది వర్క్ ఫ్రం హోమ్, ఐటీ ఎంప్లాయీస్ అందరూ వర్క్ ఫ్రం హోమ్ ఉన్నారు. అండ్ ఇంకొంతమంది మొత్తం కూడా అలవాటు పడిపోయారు సో ఓన్ వెహికల్స్ లో దానిలో వెళ్ళడానికి. దానివల్ల కూడా బాగా కనిపించింది, ఎఫెక్ట్ కనిపించింది అని చెప్పి మెట్రో మీద కనిపించింది అని చెప్పి చూస్తున్నాం. పార్కింగ్ ఛార్జీల భారం ఖచ్చితంగా ఈ మెట్రో జర్నీలో పార్కింగ్ ఛార్జీలు భారంగా మారుతున్నాయని చెప్పి కూడా ప్రయాణికులు చెప్తున్నారు. మొదట్లో ఫ్రీ పార్కింగ్ ఫెసిలిటీ అన్నారు, ఆ తర్వాత విపరీతంగా పార్కింగ్ ఫీ వసూలు చేస్తున్నారని చెప్పి కూడా కంప్లైంట్స్ వస్తున్న పరిస్థితి. అయితే మెట్రో స్టార్ట్ అయింది కాబట్టి సిటీ బస్సులు కూడా తిప్పడానికి మేము రెడీ అని చెప్పి ఆర్టీసీ అధికారులు చెప్పినా ఇంకా దాని మీద సందిగ్ధం అయితే కంటిన్యూ అవుతుందండి. ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఇవాళ నాగోల్ రాయదుర్గం రూట్ లో మెట్రో స్టార్ట్ కాబోతుంది. సో మేబీ ఈ రూట్ లో కూడా పెద్దగా రెస్పాన్స్ ఉండకపోవచ్చు అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇక నెక్స్ట్ పేజ్ వద్దాం. నెక్స్ట్ పేజ్ లో పత్తాలేని గిరిజన యూనివర్సిటీ ములుగులో ఏర్పాటుకు 2017లోని కేంద్రం గ్రీన్ సిగ్నల్. తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం 2017లోనే సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యులతో పాటు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుఖ్బీర్ సింగ్ నేతృత్వంలో టీం సభ్యులు 2017లోనే ములుగులో పర్యటించారు. అక్కడ గట్టమ్మ దేవాలయ సమీపంలో స్థల పరిశీలన కూడా చేశారు. దానికి సంబంధించి
10 కోట్లు కేటాయింపు కూడా చేసింది సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఇప్పటికీ కూడా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయలేదు రాష్ట్ర సర్కార్. దీనివల్ల 2017 లో గ్రీన్ సిగ్నల్ వచ్చినా సరే ఇప్పటిదాకా కూడా యూనివర్సిటీకి అతిగతి లేదు అని చెప్పి మనం యాత్రలో చూస్తున్నాం. గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసిన కేంద్రం 10 కోట్లు కేటాయించిన భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న అలసత్వం వల్ల అసలు ఇప్పటికీ కూడా ముందుకు కదలట్లేదు గిరిజన యూనివర్సిటీ అని చెప్పి మనం చూస్తున్నాం. కనీసం అటవీ శాఖ ల్యాండ్ క్లియరెన్స్ కూడా తెప్పించలేకపోయారు. సో యూనివర్సిటీ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియక గిరిపుత్రులు ఆందోళన చెందుతున్నారు అని చెప్పి కూడా మనం యాత్రలో చూస్తున్నాం. ములుగు జిల్లా జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ లో తాత్కాలిక ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి 2019 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వ అధికారులు ఫస్ట్ అనుకున్నారు. అడ్మిషన్లకు సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. నోటిఫికేషన్ బాధ్యతని హెచ్సియుకు అప్పగించారు. కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ ఏడాది నోటిఫికేషన్ రాలేదు. ఈసారి కరోనా వల్ల రాలేదు. మరి ఇంకెప్పటికి వస్తుందా అని చెప్పి పాపం గిరిపుత్రులు వెయిట్ చేస్తున్న పరిస్థితి. అయితే అసెంబ్లీ సమావేశాలు దీన్ని చర్చిస్తాను, ఈ విషయమై ప్రభుత్వాన్ని నిలదీస్తా అని చెప్పి ములుగు ఎమ్మెల్యే సీతక్క అంటున్న పరిస్థితి. అండ్ ఎల్ఆర్ఎస్ తో నష్టం అని చెప్పి టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం అంటున్నారండి. కేసీఆర్ చెప్పిందే ఫైనల్ అనుకోవద్దు, పైసా కూడబెట్టుకుని జాగా కొనుక్కుంటారు పేద మధ్యతరగతి ప్రజలు. వీళ్ళందరికీ కూడా, ఈ కుటుంబాలన్నిటికీ కూడా రాష్ట్ర సర్కార్ తీసుకొస్తున్న ఎల్ఆర్ఎస్ తో తీరని నష్టం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పి ఆయన అంటున్న పరిస్థితి. 300 గజాల వరకు ఎటువంటి ఛార్జీలు విధించొద్దు, ఈ స్కీమ్ పేద ప్రజలకు భారంగా కాకుండా చూడాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ గూడు పోతుందేమోనని గుండె ఆగింది, గోళ్లపాడు నిర్వాసితురాలు మృతి అని చెప్పి ఒక దయనీయమైన వార్త చూస్తున్నాం. ప్రత్యామ్నాయం చూపించకుండా ఖమ్మంలోని గోళ్లపాడు ఛానల్ నిర్వాసితుల ఇళ్లు కూల్చివేయడంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితురాలు యశోదమ్మ గుండెపోటుతో చనిపోయారని చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ నగరంలో 41, 42 డివిజన్స్ లో గోళ్లపాడు ఛానల్ ఆధునికీకరణలో భాగంగా ఛానల్ ఆనుకున్న గుడిసెలు, ఇండ్లని ఆఫీసర్లు కూల్చేస్తున్నారండి. అయితే ఇండ్ల పట్టాలు ఇచ్చిన వెలుగు మట్లలో సౌకర్యాలు కల్పించిన తర్వాతే నిర్వాసితులను తరలించాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచార్య ఆదేశించినా సరే అక్కడ స్థానిక రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ వేటిని కూడా పట్టించుకోని పరిస్థితి. వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. సో గుండె ఆగిపోయింది, గూడు పోతుందేమోనని అని చెప్పి మనం ఆర్టికల్లో చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త. అండ్ పెద్దపల్లి జిల్లాలో 4 రోజులుగా పెద్ద పులి సంచారం, పట్టించుకునేటోళ్ళేరి. ఎంత దారుణం అంటే దారి తప్పిన పెద్ద పులి పెద్దపల్లి జిల్లాలో ప్రవేశించి 4 రోజులైంది. అక్కడే తిరుగుతోంది, ఆవుల మీద వాటి మీద దాడి చేసి చంపేస్తోంది. అంతా జరుగుతున్నా సరే వేటగాళ్లతో పెద్ద పులికి నష్టం జరగకుండా, పెద్ద పులితో ప్రజలకి నష్టం జరగకుండా చూడాలి. మామూలుగా అయితే ఫారెస్ట్ ఆఫీసర్లు అసలు పట్టించుకోవట్లేదు. అక్కడ ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూసినాం. ఫారెస్ట్ ఆఫీసర్లు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ముత్తారం మండలంలో మచ్చుపేటలో ఒక పశువుల మందుపై దాడి చేసి ఒక ఆవును చంపేసింది పెద్ద పులి అని చెప్పి కూడా అక్కడి రైతులు చెప్తున్నారు. ఒక ప్రత్యక్ష సాక్షి కాకూరి రాజయ్య చెప్తుంది ఏంటంటే, ఒక పులి కాదు 5 పులిలు వచ్చాయని చెప్పి ఆయన చెప్తున్నాడండి. ఆయన అక్కడ శివారులో ఆవులు మేపడానికి వెళ్తే ఆవుల మందుపై ఒకసారిగా 5 పులులు దాడి చేశాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. సో వెంటనే దీని మీద దృష్టి సారించాలి ఫారెస్ట్ అధికారులు, ఫారెస్ట్ ఆఫీసర్స్. దానికి సంబంధించిన వార్తకి నెక్స్ట్ పేజ్ వద్దాం. స్టూడెంట్లపై ఒత్తిడి తగ్గిస్తాం, నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీపై ప్రధాని మోడీ. సో నిన్న ఈ జాతీయ విద్యా విధానంపై గవర్నర్స్ కాన్ఫరెన్స్ ఇనాగ్రేషన్ సెషన్ లో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. ఫలానా కోర్సులే తీసుకోవాలని చెప్పి స్టూడెంట్స్ మీద ఒత్తిడి లేకుండా వాళ్ళకి నచ్చిన కోర్సును వాళ్ళు సెలెక్ట్ చేసుకుని చక్కగా చదువుకునేదాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ చదువుకుంటూ వాళ్ళు ఒత్తిడి లేకుండా ఉండడానికే కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చామని చెప్పి కూడా ఆయన అన్నారు. ఇది అందరిది. ఎడ్యుకేషన్ పాలసీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేవి దేశ ఆకాంక్షల్ని నెరవేర్చడానికి ముఖ్యమైన సాధనాలు. కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు అన్నింటికీ కూడా విద్యా వ్యవస్థలో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్రభుత్వ జోక్యం చేసుకోవడం నిజం, కానీ అది పరిమితంగానే ఉండాలి, ఎక్కువగా ఉండకూడదు. ఫారెన్ పాలసీ కానీ డిఫెన్స్ పాలసీ అని ప్రభుత్వానికి చెందినవి కాదు, దేశానికి చెందినవి. అట్లనే ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఖచ్చితంగా దేశానికి చెందింది అని చెప్పి, అందరికీ సంబంధించింది అని చెప్పి ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. ఫ్యూచర్ ఖచ్చితంగా బాగైతుందని చెప్పి కూడా ఆయన అంటున్నారండి. పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ కొత్త విద్యా విధానంలో భాగం అవ్వాలి, అందరూ భాగస్వాములు అయితే ఇది ఖచ్చితంగా స్టూడెంట్స్ ఫ్యూచర్ బాగవుతుందని చెప్పి కూడా ఆయన అన్నారు. ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా ఉంది ఈ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడారు. అండ్ ఖచ్చితంగా నాలెడ్జ్ ఎకానమీగా మారడానికి ఇది ఉపయోగపడుతుంది ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పడం మోడీ చెప్పారు. దీనికి సంబంధించిన వార్త. అండ్ హై పవర్ ఇండియా, సో హైపర్సోనిక్ టెక్నాలజీ వెహికల్ ప్రయోగం సక్సెస్ అని చెప్పి మనం చూసినాం. ఒడిశాలోని బాలసోర్ టెస్ట్ సైట్ నుంచి ప్రయోగించారండి. అమెరికా, రష్యా, చైనా తర్వాత మనమే ఈ ప్రయోగం చేసిన దేశంగా నిలిచాం. సెకండ్ కి 2 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లే మిసైల్స్ కి ఇది బేస్. హైపర్సోనిక్ అంటే ఏంటంటే సౌండ్ స్పీడ్ కి 5 టైమ్స్ 5 రెట్లు అధిక స్పీడ్ తో వెళ్తుంది ఇది మిసైల్ ని. అలాంటి మిసైల్స్ నే హైపర్సోనిక్ మిసైల్స్ అని చెప్పి అంటారు. సో ఈ హై పవర్ ఇండియా హైపర్సోనిక్ మిసైల్ ని మనం ప్రయోగించాం.
హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ ని ఇండియా విజయవంతంగా ప్రయోగించింది నిన్న ఒడిశాలోని బాలసోర్ నుంచి అని చెప్పి చూస్తున్నాం. డాక్టర్ అబ్దుల్ కలాం టెస్టింగ్ రేంజ్ నుంచి నిన్న 11 గంటల 3 నిమిషాలకు జరిపిన పరీక్ష విజయవంతమైంది. సో అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ప్రయోగం చేసిన 4వ దేశంగా మనం నిలిచామని చెప్పి చూస్తున్నాం. దేశీయంగా డిఆర్డిఓ డెవలప్ చేసిన స్క్రామ్ జెట్ ఇంజిన్ ను హెచ్ఎస్టిడివికి వాడి మన దేశం మరో రికార్డ్ నెలకొల్పిందని చెప్పి కూడా చూస్తున్నాం. హెచ్ఎస్టిడివి అంటే హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ అని చెప్పి. సో దీనివల్ల ఏంటంటే 2 కిలోమీటర్లకు మరో 5 ఏళ్లలో సెకండ్కి 2 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లే హైపర్సోనిక్ మిసైల్ ని కూడా మనం తయారు చేసేందుకు ప్లాట్ఫామ్ రెడీ అయింది అని చెప్పి కూడా చూస్తున్నాం. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. తక్కువ ఖర్చుతో శాటిలైట్ ని ప్రయోగించవచ్చు. లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్స్ ని తయారు చేయడానికి కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్పి కూడా సైంటిస్ట్ చెప్తారు. దానికి సంబంధించిన వార్త. అండ్ ఎల్ఓసి వెంబడి 400 మంది టెర్రరిస్టులు. ఎల్ఏసి దగ్గర ఒక పక్క మనం చైనాతో మనం పోరాడుతూనే ఉన్నాం, వాళ్ళ కవ్వింపులకి వాటికి బ్రేక్ వేస్తూనే ఉన్నాం. ఇది ఇట్లా ఉంటే పాకిస్తాన్ దీన్ని అదనుగా చూసుకుని 400 మంది టెర్రరిస్టులను మన భూభాగంలోకి ప్రవేశపెట్టడానికి ఎల్ఓసి దగ్గర ప్రయత్నాలు చేస్తోందని చెప్పి మన ఇంటెలిజెన్స్ వర్గాలకి సమాచారం అందింది. ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ పై దాడుల కోసం బోర్డర్ యాక్షన్ టీమ్ ని పాకిస్తాన్ ఆర్మీ యాక్టివేట్ చేసిందని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం ఇక్కడ బోర్డర్ దగ్గర పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన వార్త. పిల్లలకు టీకా లేపిస్తలే, కరోనా భయంతో దవాఖానలకు పోయేటందుకు పేరెంట్స్ జంకుతున్నారని చెప్పి మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితుందండి. తీరా పిల్లలకి టీకా వేయించడానికి తీసుకెళ్తే అక్కడి నుంచి ఏ కరోనా అంటుతుందో అన్న భయంతో చాలా మంది టీకాలు వేయించని పరిస్థితుందని చెప్పి చూస్తున్నాం. అయితే నెలకు మించి లేట్ చేయొద్దని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. టీకాలు చాలా కరోనా భయంతో మీరు ఆపితే అంతకంటే ప్రాణాంతకమైన వ్యాధులు పిల్లలకి సంక్రమిస్తాయి టీకాలు టైంకి వేయకపోతే. సో ఖచ్చితంగా టీకాలు టైంకి వేయించండి, అన్ని జాగ్రత్తలు తీసుకుని చెప్పి కూడా డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి. కంగనాకు వైప్లస్ సెక్యూరిటీ 24 గంటలు 10 మంది ఆర్మడ్ కమాండర్స్ తో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి వైప్లస్ సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్రం డెసిషన్ తీసుకుంది. కేంద్ర హోంశాఖ యోధులను ఎవరు ఏం చేయలేరని చెప్పి కంగనా ట్వీట్ చేశారు. మనకి తెలుసు ముంబైని పీఓకేతో కంగనా పోల్చడం పీఓకేలా అనిపిస్తోందా? అయితే పీఓకే ఒకసారి చూసిరండి ఎట్లుంటుందో అని చెప్పి సంజయ్ రౌత్ అండం, అసలు ఎట్లా మాట్లాడతారు, ఇట్లా ఇక్కడికి వస్తే చెప్పులతో స్వాగతం పలుకుతాం అని చెప్పి అండం. వీటన్నిటి నేపథ్యంలో కంగనా రనౌత్ కి వైప్లస్ సెక్యూరిటీ కల్పించింది కేంద్ర హోంశాఖ. సో 9 వస్తున్నాను, దమ్ముంటే అడ్డుకోండి అని చెప్పి కూడా కంగనా ట్వీట్ చేసిన పరిస్థితి. సో వీటన్నిటి నేపథ్యంలో హోంశాఖ తీసుకున్న డెసిషన్ 24 అవర్స్ పాటు 24 అవర్స్ ఇంకా ఒక 10 మంది ఆర్మడ్ కమాండోలు ఎప్పుడు కూడా కంగనాకి సెక్యూరిటీగా ఉంటారు. తన ఆఫీస్ లాక్కునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు అని చెప్పి కూడా కంగనా ఆరోపిస్తున్నారండి. కొందరు చేసిన మేలు మర్చిపోతారని ఉద్ధవ్ ఠాక్రే కూడా విమర్శించిన పరిస్థితి. సో నాకు సెక్యూరిటీ కల్పించినందుకు అమిత్ షాకి థ్యాంక్స్ అని చెప్పి కంగనా రనౌత్ ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే కార్ల రేట్లు తగ్గాలి, గవర్నమెంట్లు సాయపడాలని చెప్పి మారుతి చైర్మన్ అంటున్నారండి ఆర్సి భార్గవ. తగ్గిన నిర్ణయాలు తీసుకోవాలి, అప్పుడే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఒక తాటిని పడుతుంది. కరోనా వల్ల ఏదైతే ఆదాయం తగ్గిందో అది కూడా మళ్ళీ తిరిగి వస్తుంది. కార్ల రేట్లు తగ్గాలి, గవర్నమెంట్లు సాయపడాలి దానికి అని చెప్పి కూడా ఆయన అంటున్న పరిస్థితి. సో ఏమేం సవాళ్లు ఉన్నాయంటే, మా కంపెనీలో గత 3 నెలలుగా ప్రొడక్షన్ కొద్దిగా పెరుగుతోంది. అమ్మకాలు ఖచ్చితంగా అప్పట్లాగా లేవు, బట్ కాలం గడుస్తున్న కొద్దీ కొంచెం డిమాండ్ పెరుగుతుందని చెప్పి మనం అంచనా వేస్తున్నాం. మరికొన్ని నెలల తర్వాత పరిస్థితిని కరెక్ట్ గా మేము అంచనా వేయగలుగుతామని చెప్పి కూడా అంటున్నారు. రేట్లు కూడా తక్కువే ఉండేవి ఇది వరకు. సో అమ్మకాలు కూడా బాగానే ఉన్నాయి. జీతాలు పెంచుతున్నాం, మేము ఎవరిని తీసేయలేదు, మరోవర్ జీతాలు కూడా పెంచుతున్నాం అని చెప్పి మారుతి చైర్మన్ చెప్తున్న పరిస్థితి. వొడాఫోన్ ఐడియా కొత్త పేరు విఐ. సో కొత్త లోగోని లాంచ్ చేసిందండి కంపెనీ. వొడాఫోన్ ఐడియా రూపు మారింది అని చెప్పి మనం చూస్తున్నాం. బ్రాండ్ పేరు కూడా మారింది. ఇక నుంచి వొడాఫోన్ ఐడియా బదులు విఐ అని పిలుస్తారు. సో ఈ లోగో ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ కంపెనీ షేర్లు మార్నింగ్ ట్రేడ్ లో 10% పెరిగాయని చెప్పి మనం చూస్తున్నాం. విఐగా ఇక నుంచి వొడాఫోన్ ఐడియా మనకి కనిపించబోతోంది. అండ్ జీడిపి బాగా పడుతోంది, ఇప్పుడే చొరవ తీసుకోవాలని చెప్పి ఎకనామిస్ట్ అండ్ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరిస్తున్నారండి. జీడిపి మొదటి క్వార్టర్ లో 23.9% పడిపోయింది. ఇది చాలా ప్రమాదకర సూచన. ఇప్పుడే చొరవ తీసుకోవాలి, చాలా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన సూచిస్తున్న పరిస్థితి. కొన్ని రికవరీ సంకేతాలు మధ్యలో కనిపించాయి, కానీ మళ్ళీ పరిస్థితులు మారుతున్నాయి. ఇన్ఫార్మల్ సెక్టర్ గణాంకాలు బయటకు వస్తే జీడిపి తగ్గుదల మరింతగా పెరుగుతుంది అని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. అండ్ అమ్మకానికి ఎల్ఐసిలో 25% వాటా, 1 లేదా 2 దశల్లో వాటాల అమ్మకం అని చెప్పి మనం యాడ్లో చూస్తున్నాం. రిటైల్ ఇన్వెస్టర్లు ఎల్ఐసి ఉద్యోగులకి డిస్కౌంట్లు ఇవ్వబోతున్నారు. డ్రాఫ్ట్ ని మినిస్టర్స్ కు పంపిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని చెప్పి మనం చూస్తున్నాం. సో ఎల్ఐసి ఐపీఓ అంచనాల కంటే పెద్దదిగా మారే అవకాశం ఉంది. గతంలో ఎల్ఐసిలో 10% వాటాను అమ్మాలనుకున్న ప్రభుత్వం ఇప్పుడు 25% దాన్ని పెంచింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. అండ్ మొబైల్స్ ఎగుమతులకు బూస్ట్, పిఎల్ఐ స్కీమ్ కు గ్రీన్ సిగ్నల్. సో 41,000 కోట్లు ఇందుకోసం 7.3 లక్షల కోట్ల ప్లాన్ కి సిఫార్సు అని చెప్పి చూస్తున్నాం. చైనా వంటి దేశాల నుంచి
మొబైల్స్ ఎగుమతులు తగ్గించడానికి మన దేశంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ ని పెంచడానికి ఇన్సెంటివ్స్ ఇవ్వాలనే ప్రపోజల్ కి గవర్నమెంట్ ఎంపవర్డ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో దీనివల్ల మొబైల్స్ ఎగుమతులకు బూస్ట్ రాబోతోందని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే పాలిసెట్ అడ్మిషన్స్ కు షెడ్యూల్ రిలీజ్ అయిందండి. 12 నుంచి ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్లకి జరుగుతాయి, 30 నుంచి సెకండ్ ఫేజ్ అడ్మిషన్ జరగబోతున్నాయి. అండ్ ఏపీ నుంచి హైదరాబాద్ కి ప్రైవేట్ ట్రావెల్స్ షురూ అయ్యాయి. ఎప్పుడెప్పుడు బస్సులు తిరుగుతాయని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో అంతర్రాష్ట్ర ప్రయాణాలకి కేంద్రం పర్మిషన్ ఇవ్వడంతో రవాణా శాఖ అధికారుల అనుమతితో ప్రైవేట్ ఆపరేటర్లు హైదరాబాద్ నుంచి ఏపీకి బస్సులు నడుపుతున్నారు. ఏపీలోని ప్రధాన ప్రాంతాలకి శనివారం నుంచే స్టార్ట్ అయ్యాయి. సో కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రైవేట్ బస్సులు నడుపుతున్నట్లు ఆపరేటర్స్ చెప్తున్నారు. ముందు సర్వీసులు పెంచుతామని కూడా చెప్తున్న పరిస్థితి. అండ్ ఫీజు కట్టిన వాళ్ళంతా పాస్, సర్కారుకు ఇంటర్ బోర్డు ప్రతిపాదన. త్వరలోనే దీన్ని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది. మెయిన్ గా ఏంటంటే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేశారు. సెకండ్ ఇయర్ లో అందరినీ కూడా పాస్ చేసింది సర్కార్. సో మరొక కీలక నిర్ణయం తీసుకోబోతోందని చెప్పి చూస్తున్నాం. మార్చిలో ఎవరైతే ఎగ్జామ్ ఫీజు కట్టి వివిధ కారణాలతో పరీక్షలు రాయకుండా ఉన్నారు స్టూడెంట్స్, వీళ్ళందరినీ కూడా పాస్ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. వీళ్ళందరూ ఏంటంటే మాకు మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అప్లై చేసుకున్న పరిస్థితి. సో మళ్ళీ వీళ్ళందరినీ పాస్ చేయాలి అని చెప్పి త్వరలోనే అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందని చెప్పి చూస్తున్నాం. దీనివల్ల 27,000కు పైగా స్టూడెంట్స్ కి లబ్ధి చేకూరబోతోందని చెప్పి ఆర్టికల్ చూస్తున్నామండి. దీనికి సంబంధించిన వార్త. ఇక లైఫ్ ఎడిషన్ లోకి వెళ్దాం. లైఫ్ ఎడిషన్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ వచ్చాయి. నేను మీకు చెప్పబోయే ఆర్టికల్ ఏంటంటే, మనలో చాలా మందికి రెగ్యులర్ గా స్ట్రీట్ లైట్స్ చూసినప్పుడు ఒకలాంటి డౌట్ వస్తూ ఉంటుంది, ఇవి ఎందుకు ఎప్పుడు వెలుగుతూ ఉంటాయి, దీన్ని ఆటోమేటిక్ గా ఆఫ్ చేసే సిస్టమ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. సో అట్లా మన ఓరుగల్లు బిడ్డ మట్టిలో మాణిక్యం అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. మామూలుగా మారుమూల పల్లెలో టాలెంట్ కి కొదవలేదని చెప్పి మన తెలంగాణ బిడ్డ నిరూపించాడు అని చెప్పి చూస్తున్నాం. నాన్న ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ ఉంటే చిన్నప్పటి నుంచి అది చూస్తూ పెరిగిన ఇతను గల్లీ నుంచి ఢిల్లీ దాకా శభాష్ అనిపించుకుంటున్నాడు అని చెప్పి ఈ ఆర్టికల్ లో చూస్తున్నామండి. దీని గురించి చెప్తాను. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నుంచి 20 కిలోమీటర్ల దూరంలో గోపాలపురం గ్రామంలో పుట్టి పెరిగాడు ఇతను. ఈ రూరల్ ఇన్నోవేటర్ ముప్పార్పు రాజు దీని పేరు. సో రాజు ఏంటంటే లైట్ డిపెండెంట్ రెసిస్టర్ సహాయంతో పగలు సన్లైట్ ను గుర్తించి ఆటోమేటిక్ గా స్ట్రీట్ లైట్స్ ఆన్ అయ్యేలాగా, ఆఫ్ అయ్యేలాగా, అలాగే ఈవినింగ్ ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో అప్పుడు ఆటోమేటిక్ గా స్ట్రీట్ లైట్స్ ఆన్ అయ్యేలాగా డివైస్ ని తయారు చేశాడు. సో ఒకవేళ పగలు ఎండ లేకుండా మబ్బులు కమ్మేసినా సరే ఇంటి లోపల చీకటిగా మారి లైట్ అవసరం అవుతుంది, కానీ బయట దాంతో పని లేదు. దాని ప్రకారంగా ఈ డివైస్ ని అతను తయారు చేశాడు అని చెప్పి మనం చూస్తున్నాం. దీనివల్ల ఎంత అడ్వాంటేజ్ అంటే 30% కరెంట్ బిల్లులు సేవ్ అయ్యాయని చెప్పి చూస్తున్నామండి. కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ సహాయంతో రాజు ఇన్నోవేషన్ గురించి 10 మందికి తెలిసింది. సో ఆయనతో పాటు చాలా మంది అధికారులు ముందుకు రావడంతో ఈ 4 ఏళ్లలో తన సొంతూరుతో పాటు 120 గ్రామ పంచాయతీల్లో ఈ స్ట్రీట్ లైట్స్ కి డివైస్ ఫిక్స్ చేశాడు అతను. దీనివల్ల వరంగల్ అర్బన్ మున్సిపాలిటీలో కూడా వీటిని వాడుతున్నట్లుగా చెప్తున్నాడు రాజు. వరంగల్ రూరల్, అర్బన్, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో 10 రైస్ మిల్స్ లో కూడా లైట్లకు వీటిని ఫిక్స్ చేశాడు. ఊర్లలో స్ట్రీట్ లైట్లు 24 గంటలు వెలగడం వల్ల కరెంటు బిల్లులు ఎక్కువగా వచ్చేవి. సో పంచాయతీలు బిల్లులు బోల్డ్ అంత కట్టలేక చాలా బకాయిలు కూడా పడే పరిస్థితి. కానీ ఇప్పుడు ఆటోమేటిక్ గా లైట్ ఆఫ్ అయ్యేలా సెట్ చేయడంతో అన్ని పంచాయతీల్లో దాదాపు 30% లేదా అంతకంటే ఎక్కువ కూడా కరెంటు బిల్లులు తగ్గిపోయాయని చెప్పి రాజు చాలా సంతోషంగా చెప్తున్నారు. ఒకవేళ రాజు వాడి తయారు చేసిన డివైస్ ని దేశం మొత్తం అన్ని పల్లెల్లో స్ట్రీట్ లైట్స్ కి వాడితే భారీగా కరెంట్ ని సేవ్ చేయొచ్చు అని చెప్పి కూడా రాజు చెప్తున్న పరిస్థితి. అయితే రాజు ఇది ఒక్కటే కాదండి, నాట్ ఓన్లీ ఈ డివైస్, ఇంకా చాలా డివైసెస్ అతను తయారు చేస్తున్నాడు. దీనికి సంబంధించి కూడా నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే ఖచ్చితంగా నేను ఇంకా చాలా ఇన్నోవేషన్స్ కి అందరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి కూడా అతను అంటున్న పరిస్థితి. సో ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. తన ఆలోచనలకు పదును పెట్టి 10 మందికి ఉపయోగపడే పరికరాలు ఎన్నిటినో రాజు తయారు చేస్తున్నాడు అని చెప్పి అప్పటి కలెక్టర్ బాగా సపోర్ట్ చేశారు రాజుకి. 2006-07 లో అప్పటికి ఉన్న నాలెడ్జ్ తో స్ట్రీట్ లైట్ స్విచ్ చేసినా అది పెద్దగా క్లిక్ కాలేదు, కానీ కాలేజ్ చదువు పూర్తయ్యాక మళ్ళీ పట్టుదలగా దాని మీద వర్క్ స్టార్ట్ చేశారు. 2014 లో ఒక ప్రోటోటైప్ తయారు చేసి ఊళ్ళోని స్ట్రీట్ లైట్లకు పెట్టి చూస్తే చాలా కాలం పనిచేసింది, కానీ మరిన్ని తయారు చేయడానికి ఫినాన్షియల్ సపోర్ట్ లేక ఆగిపోయాడు. ఒక్కో డివైస్ తయారీకి 3,500 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో లోకల్ గా సపోర్ట్ చేయాలని కొన్ని గ్రామ పంచాయతీలు అడిగితే ఫండ్స్ లేవని చెప్పారని కూడా రాజు గుర్తు చేసుకున్న పరిస్థితి. ట్విట్టర్ లో 2016 లో అప్పటి వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ తెలుసుకుని నాకు సపోర్ట్ చేశారని చెప్పి కూడా ఆయన రాజు గుర్తు చేసుకున్నాడు. సో ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎంతో మంది ఉంటారండి. ఆల్ దట్ దే నీడ్ ఈజ్ సపోర్ట్. వాళ్ళకి కొంచెం చేయూతను అందిస్తే ఖచ్చితంగా వాళ్ళు అద్భుతాలు చేయగలుగుతారని దానికి రాజుయే ఒక ఉదాహరణ. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ ఉన్నాయి లైఫ్ ఎడిషన్ లో, మీరు డిజిటల్ వర్షన్ లో చదవచ్చు. సో ఇవి వాటి వెలుగు పేపర్ లో వచ్చిన వార్తలు, విశేషాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్.
నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, మార్నింగ్ 8 కల్లా వచ్చేస్తాను వెలుగు పేపర్ ని మీకు వినిపించడానికి. హ్యావ్ అ నైస్ డే, స్టే సేఫ్. ఇవాటికి దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.